2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. అంతర్జాతీయ సరిహద్దుల్లో ఇరాన్, అమెరికా మధ్య చెలరేగిన యుద్ధ జ్వాలలు ఇప్పుడు సామాన్యుడి వాహనం చక్రం ఆగిపోయేలా చేస్తున్నాయి. హార్ముజ్ జలసంధిలో యుద్ధ నౌకల మోత, ఆయిల్ షిప్పుల రాకపోకల నిలిపివేతతో గ్లోబల్ ఆయిల్ సప్లై చైన్ ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణా చేసే నౌకలు సముద్రం మధ్యలోనే నిలిచిపోవడంతో దాని ప్రభావం నేరుగా ఆంధ్రప్రదేశ్లోని పెట్రోల్ బంకులపై పడింది. అంతర్జాతీయ పరిణామాలకు తోడు స్థానిక ఇబ్బందులు తోడవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇంధన సంక్షోభం తలెత్తింది. ఈ ముప్పును ఎదుర్కొనేందుకు ఏపీ ప్రభుత్వం ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగింది. ప్రస్తుతం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. ముఖ్యంగా ఉమ్మడి గోదావరి జిల్లాలు, కర్నూలు, నంద్యాల వంటి ప్రాంతాల్లో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అనేక పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తుండటంతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. స్టాక్ ఉన్న కొద్దిపాటి బంకుల వద్ద 2 వీలర్స్, 3 వీలర్స్, కార్లు, లారీలు కిలోమీటర్ల మేర బారులు తీరాయి. రబీ కోతల సమయం కావడంతో పొలాల్లో హార్వెస్టర్లు నడవక, డీజిల్ దొరక్క రైతులు అల్లాడిపోతున్నారు. మరోవైపు ఆక్వా రంగంపై కూడా ఈ ప్రభావం పడింది. ఏరియేటర్ల నిర్వహణకు డీజిల్ అందక రొయ్యలు, చేపల సాగు చేసే రైతులు భారీ నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. ఆయిల్ కంపెనీలు అకస్మాత్తుగా క్రెడిట్ ఆప్షన్ను రద్దు చేయడమే ఈ కృత్రిమ కొరతకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ఈ పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అంతర్జాతీయంగా యుద్ధ వాతావరణం వల్ల సరఫరాలో ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. సిఎస్, సివిల్ సప్లైస్ అధికారులతో భేటీ అయ్యి వెంటనే రంగంలోకి దిగాలని సూచించారు. సీఎం నేరుగా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్తో ఫోన్లో మాట్లాడి క్షేత్రస్థాయి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ ఎక్కడైతే స్టాక్ తక్కువగా ఉందో ఆ వివరాలను సేకరించి సరఫరాను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఏదైనా సమస్య తలెత్తితే డీలర్లు వెంటనే 1967 టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ ఉత్కంఠ మధ్య పౌర సరఫరాల శాఖ కమిషనర్ కన్నబాబు నిర్వహించిన చర్చలు సఫలమయ్యాయి. ఆంధ్ర ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం ట్రేడర్స్, చమురు కంపెనీల ప్రతినిధులతో జరిగిన భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత డిమాండ్ను తట్టుకోవడానికి ఈ నెలలో అదనంగా 10% ఇంధనాన్ని సరఫరా చేసేందుకు ఆయిల్ కంపెనీలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. అంతర్జాతీయంగా షిప్పులు ఆగిపోయినప్పటికీ దేశీయ నిల్వలను సమర్థవంతంగా మళ్లించడం ద్వారా కొరతను అధిగమిస్తామని ట్రేడర్స్ వెల్లడించారు. ఇకపై రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత ఉండదని, ప్రజలు ప్యానిక్ కి వెళ్లి కంగారు పడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ చొరవతో త్వరలోనే అన్ని బంకుల్లో ఇంధన లభ్యత సాధారణ స్థితికి రానుంది. జనాల కష్టాలు చూడి అన్నింటిలో ఇట్టే కష్టపడుతున్నాం. అంటే ఇక్కడ ఒకసారినా ఇంకా ఎక్కడైనా ఇబ్బంది అయింది? రాష్ట్రం అంతా ఎత్తింది పరిస్థితి. బనాంపల్లి ఒకటేనా? ఎక్కడ బనాంపల్లి ఒకసారి అందట, ఏడాది పెట్రోల్ లేదట. ఇప్పుడు 3 గంటలు అయింది వచ్చింది కాబట్టి జలకు చూడి ఎట్లా పరిస్థితి ఉందో.